ఇప్పుడు మరో ముఖ్య అతిథి వి హనుమంతరావు గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గారిని స్టేజ్ మీదకి వచ్చి వారి చక్కటి ప్రసంగాన్ని ఆదర్శవంతమైన ప్రసంగాన్ని మాకు అందించి ఉత్తేజపరచవలసిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. నమస్తే సార్. రైట్. ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఈనాటి స్వతంత్ర టీవీకి 3 ఏళ్లు గడిపే సమయంలో కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా శ్రీధర్ బాబు చాలా చక్కగా చెప్పిండు. ఎందుకంటే పత్రికలు టీవీ అంటే ఆ రోజులలో స్వాతంత్రం రానప్పుడు ఇది ఊరికి కాగితాల మీద పంపించి దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి ఈ 4వ కంబ ఏదైతే ఉందో అది స్వేచ్ఛ మీడియా. ఈ మీడియా చాలా బాగా పనిచేయాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది 3 ఏళ్ళు గడుపుకొని 4వ ఏళ్ళలో పోతుంది కనుక వారికి నాది ఒక్కటే రిక్వెస్ట్. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం, ఏదంటే మీరు రాసేస్తే ప్రజలు కూడా నమ్మరురా బాబు. కొన్ని టీవీలు ఉన్నాయి, కొన్ని టీవీలు కాదు, సోషల్ మీడియాలో ఒకరు తలకాయ తీసి ఇంకొక తలకాయకి పెడుతున్నారు. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? నా తలకాయ తీసి ఇంకోళ్ళకి పెట్టేస్తారు, దాని మీద ఒక స్టోరీ. కానీ స్వతంత్ర టీవీ అనేది వాస్తవాలు, ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా మీరు ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కింది స్థాయిలో ఏ పేదవాడు అన్యాయం జరిగితే వాని సంగతి కూడా మా దృష్టికి తీసుకొస్తే మీరు మీడియాలో చూడొస్తే దాన్ని మంత్రులు కూడా ఆలోచన చేస్తారు. కానీ కొన్ని ఏది సోషల్ మీడియాలో వాళ్ళకి ఏది వస్తే అది రాసేస్తున్నారు. దాని మీద మేము క్లారిఫికేషన్, రెండోడు వస్తాడు తెల్లారి వచ్చి అన్నా హనుమంతన్న నేను తిట్టిండు నువ్వేమంటావే? ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? తిట్టిండు వాడు నన్ను అడగటానికి వస్తాడు, నువ్వు అన్య పోయి అడుగురా. ఇదో కొత్త సబ్జెక్ట్ అయిపోయింది. ఈ నిజంగా చెప్పాలంటే ఇవాళ మహిళలు, ఒకప్పుడు మహిళ అంటే తల్లిలాగా అక్కలాగా పూజించే సాంప్రదాయం మనది. కానీ ఇవాళ వాళ్ళలో కూడా మార్పు వచ్చిందక్క. ఏం చేయాలి నాకు అర్థమవుతుంది. భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపుతున్నది. అంతేకాదు బిడ్డ కూడా తల్లిని చంపే కార్యక్రమం వచ్చింది. దీంట్లో కొంత మార్పు రావాలండి. ఏమిటి సమాజం? నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన సత్య హరిశ్చంద్ర, యమధర్మరాజు భర్తను తీసుకుపోతుంటే కాళ్ళు పట్టుకొని ఏడిచింది, ఆ భోగాన్ని కాపాడండి, నా భర్తను కాపాడండి. ఈ సమాజం ఎక్కడ పోతుందండి? ఏంది ఇది అఘాయిత్యం? ఎందుకు జరుగుతుంది? కనుక దీని మీద మీడియా కూడా సెమినార్లు పెట్టి ఇలాంటి భాష మాట్లాడదు. ఇలాంటి ఇవాళ ఒక లవ్ అఫేర్ అయిపోయింది. ఇంతకుముందు ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఒకరిని ఒకటి చంపడం, భూములలో తగాదనం, ఆస్తుల తగాదాలు. ఇప్పుడు పెళ్లి తగాదా, లవ్ మర్డర్స్. లవ్ మర్డర్స్ అవుతున్నది. పెళ్లి చేసుకోకుండా మొదలే చెప్పు తల్లిదండ్రులకు, నేను పలానోని లవ్ చేసినా, నేను అతన్నే చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటారు, ఆఖరుకు భార్యనే స్కెచ్ చేస్తుంది మొగని చంపాలని. ఏం న్యాయం అమ్మా ఇది? నిజంగా నాకు చాలా బాధ ఇస్తుంది. నేను అందుకుంటే శ్రీధర్ బాబు గారిని చెబుతున్నా, ఇవాళ హైటెక్ సిటీలో ఒకే రూమ్లో మగవాడు ఆడవాడు ఎట్లుంటాడండి? శ్రీధర్ బాబు గారు దీని మీద నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మన సాంప్రదాయం అది కాదు. మహిళా హాస్టళ్ళు సెపరేటు, మగవాళ్ళ హాస్టళ్ళు సెపరేట్ ఉంటుంది. కానీ ఈ జాయింట్గా వస్తే దీనివల్ల కూడా అనార్థాలు అవుతుంది, లవ్ అవుతుంది. గతంలో తల్లిదండ్రులు చేసిన పెళ్లిలే చేసుకునేవారు. ఇవాళ రేపు సమాజంలో మార్పు వస్తే చేసుకోమను, కానీ పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పవు. పెళ్లి అయినాక భర్తను ఎట్లా చెప్పాలని స్కెచ్ చేసి ఆమెనే చెప్తుంది భర్తను ఎట్లా చంపాలని. ఈ సాంప్రదాయాన్ని, దీన్ని స్వతంత్ర టీవీ తప్పనిసరిగా ఇది తప్పు అని చెప్పడానికి కొన్ని సెమినార్లు పెట్టి ప్రజలకు చెప్పాలి. ప్రజలు ఏమనుకుంటున్నారా? ఇది ఏం కల్చర్?
నేను 50 ఏళ్ళ నుంచి ఉన్న రాజకీయంలో ఈ సాంప్రదాయం నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఆనాడు 18th సెంచరీలో మహాత్మా సావిత్రి పూలే సావిత్రిబాయికి చదువు నేర్పించి స్కూల్ పెట్టారు, సమాజంలో మార్పు తెచ్చారు. ఆలుబొగల అనుబంధం ఉండే పిల్లల ముందే భర్త చంపేస్తే బిడ్డ కూడా అదే చేస్తుందా లేదా? బిడ్డ కూడా అదే, నేను కూడా నా మొగని చంపాలంటది కదా. కనుక దీని మీద కొంత స్వతంత్ర మీడియా కొద్దిగా మీరు పని తీసుకొని దానికి తప్పనిసరిగా మా శ్రీధర్ బాబు సపోర్ట్ ఉంటుంది. మంచి చూపించున్నా భయ్. నేను చిన్నగా ఉన్నప్పుడు పాటలు ఇంటి ఇప్పటిదానికి ఈయన ముద్ద అవుతుంది. లేవవా, కూర్చుంటావా, పడుకు, ఇదేం పాటలు రా బాబు. పాటలలో కూడా మార్పు రావాలి. సినిమాలు చూస్తే ఆ సినిమా చూసి ప్రజలలో మార్పు రావాలి. కానీ ఇక క్రిమినల్ అయితే ఎట్లా చూపిస్తారంటే వాడు మర్డర్ చేస్తే వాడు జైలుకు పోయినప్పుడు, జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు, కోర్టుకు పోయినప్పుడు ఇక వాడు బయటకు వచ్చినాక హీరో, ఇక వాడు హీరో అవుతున్నాడు. ఇవి కూడా తక్కువ చేయండి బాబు. క్రిమినల్స్ని ఎక్కువ చూపిస్తారు. కనుక ఈ క్రిమినల్స్ కానీ చెడు సాంప్రదాయాన్ని స్వతంత్ర టీవీ మా మిత్రుడు తప్పనిసరిగా కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఒకరు మొదలు పెడితే అందరు పెడతారు. కాంపిటీషన్ పెరుగుతుంది. దాంట్లో సమాజంలో మార్పు వస్తుందని మరొకసారి కోరుతూ, ఏదైనా నాకు ఇక్కడ పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడికి, అదేవిధంగా ఎవరైతే టీవీలో పనిచేస్తున్నారో ప్రతి పౌరుడు కూడా ఏదైతే ప్రజల దగ్గరికి పోయి, నేను ఒక టీవీలో చూసిన యాక్సిడెంట్ అవుతుందండి, కింద పడిపోయింది, డాక్టర్కు దగ్గర తీసుకుపోరు, ఎవడు కొట్టిండు, ఏడ తలిగింది కాలు, ఇది అడుగుతారేమరా బాబు. నాకు అర్థం కాదు. ఏదో దెబ్బ తలగానే ఇమీడియట్గా యూ షుడ్ టేక్ ది హాస్పిటల్. ఎట్లా కొట్టిండు, సైకి నువ్వు కొట్టినవా, నువ్వు ఏడిక, ఇవి క్వశ్చన్లు బంద్ చేయరా నాయన. ఇది ఎక్కడ పంచాయతీ? ఇమీడియట్గా ఏది ఆ ప్రాణాన్ని కాపాడాలని చూడాలి. క్వశ్చన్లు ఎప్పుడైనా వేయచ్చు, కానీ పడంగానే ఎవరు కొట్టిండు, ఎట్లకెళ్ళి వచ్చినావు, అరే ఆమె కాలు ఒక దగ్గర రక్తం కారుతుంటే వీళ్ళు క్వశ్చన్లు వేస్తారు. ఇది కూడా బాణాలని. ఇంకోటి ఎవడో నన్ను తిట్టిండు అనుకో, తెల్లారి వచ్చేస్తుంది. అనుమంతనా ఫలానోడు తిట్టిండు, దానికి ఏం జవాబు చెప్తా, ఏం చెప్తా బ్రవ, తిట్టిడు అని అడుగుకుంటా. ఈ క్వశ్చన్లు కూడా ఇవి కొత్తగా అయిపోయింది. ఈ ఆచారం టీవీలు పెరిగినాయి, సమాజంలో ప్రింట్ మీడియా పెరిగింది, కానీ మీ ఆలోచనలో కూడా మార్పు రావలేదు. అదేది సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం ఏదైనా రాసేస్తారు. మళ్ళీ తెల్లారి మేము వచ్చి నువ్వు క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతుంది, నువ్వు రాస్తావేందుకు, నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎందుకు రావయి, ఇదేం తరిక నాకు. ఇవన్నీ కూడా మార్పు రావాలని కోరుతూ మరొకసారి నా మిత్రునికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్వతంత్ర టీవీ అంచెలంచెలుగా ముందుకు పోయి ప్రజలు, పేదవారి సమస్య, ప్రభుత్వం చేసే మంచి పనులు, రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రజలకు అందుబాటులో ఏది మంచి చేస్తే అది చూపించండి. ఏదైనా తప్పు జరిగితే ఇది జరుగుతుందని చెప్పండి, మేము తప్పు సరిదిద్దుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన ప్రసంగాన్ని అందించినందుకు చాలా సూటిగా చెప్పారు, వాస్తవాలు చెప్పారు సార్.